హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చింతకాయతో పప్పు, చింతకాయ పప్పు. ఓకేనా? చింతకాయ పప్పు సింపుల్ అంటే సింపుల్గా ఎట్లా చేస్తానో నేను నా స్టైల్లో నేను మీకు చూపిస్తాను. చింతకాయల సీజన్ కాబట్టి చింతకాయలతో పప్పు అనేది ఈరోజు నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఓకేనా? నేనైతే ఫస్ట్ చింతకాయలు కడిగి మంచిగా ఉడకబెట్టి పెట్టుకున్నాను. ఓకేనా? అండ్ ఆనియన్స్, పోపుకి ఆనియన్స్, పచ్చిమిర్చి, కలమ, కొత్తిమీర అండ్ పప్పు 1 గ్లాస్ పప్పు నేను కడిగి ఉడకపెట్టి పెట్టుకుంటున్నాను రెడీగా. ఓకేనా? ఇవే ఫ్రెండ్స్ మనకు పప్పుకు కావాల్సిన పదార్థాలు. సింపుల్గా అంటే సింపుల్గా ఈరోజు నేను చింతకాయ పప్పు సూపర్ అంటే సూపర్ టేస్టీగా మీకు చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు మన పప్పు అయితే నేను ఉడికింది కదా, పప్పు మంచిగా ఇట్లా రుబ్బుకొని చింతపండు నీళ్ళు పోసి రెడీగా అయితే ఇట్లా పెట్టుకున్నాను పప్పుని. ఇప్పుడు నేను ఒక గిన్నె పెట్టిన ఆయిల్ కూడా పోసినాను పప్పుకి సరిపడా. ఇప్పుడు మనం పోపు అనేది వేసుకోవాలి. ఓకేనా? 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఇవి కొంచెం వేగాలి. ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేగినాయి కదా, ఇప్పుడు మనము ఈ ఆనియన్స్ కూడా వేసుకోవాలి, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. అండ్ కలమాకు కొత్తిమీర ఇప్పుడు కొంచెం వేసుకోవాలి, మళ్ళీ మరిగేటప్పుడు కొంచెం వేసుకోవాలి. ఇది కొంచెమే ఇట్లా మామూలుగా వేగాలి, ఎక్కువ వేగొద్దు పోపు. ఓకేనా? ఇప్పుడు మనము పప్పు కలిపి పెట్టుకున్నాం కదా, ఇది అనేది ఇందులో మనము బగారించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం అంతా పప్పు. ఇంతవరకు నేను ఇందులో ఎటువంటి స్పైసెస్ అయితే యాడ్ చేయలేదు. ఓకేనా? ఇప్పుడు ఈ పప్పు కొంచెము వేడవ్వాలి. ఇంతసేపు పప్పులో నేను ఏమైతే వేయలేదు, ఓన్లీ పోపు పెట్టి పప్పు అయితే యాడ్ చేసుకున్నాను. అండ్ అదే చింతకాయల వాటర్. ఓకేనా? ఇట్లా అడుగు అంటకుండా మనం ఇట్లా కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే ఇది స్టీల్ గిన్నె కదా, అడుగంటుకుంటుంది తొందరగా. ఓకేనా? ఇప్పుడే మీరు వాటర్ కూడా యాడ్ చేసుకోండి, మీకు ఎంత చిక్కగా కావాలో పప్పు. నాకైతే సరిపోతుంది, మంచి స్మెల్ వస్తుంది చింతకాయలవి. ఇప్పుడు మనము యాడ్ చేయాలి స్పైసెస్. సాల్ట్ నేనైతే 3 స్పూన్స్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. కారం నేను 2 స్పూన్స్. పసుపు కూడా 1 స్పూను. అండ్ ధనియాల పొడి కొంచెము ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగా వస్తుంది. అండ్ కొంచెం మిగిలిచి పెట్టుకున్నాం కదా కలమాకు, కొత్తిమీర, అది కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే పప్పు మరుగుతుంది కదా. ఇవన్నీ ఒకసారి ఇట్లా మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ కలిపినాం కదా మనము, ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక 10 మినిట్స్ అన్న, ఒక 15 మినిట్స్ అన్న మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా మరిగియాలి పప్పు. అప్పుడే పప్పుకు సూపర్ టేస్ట్ వస్తుంది. ఓకేనా? ఉండలు కట్టకుండా మంచిగా ఇట్లా కలుపుకోండి. పప్పు మరుగుతుంటే ఈ ఉండలు అనేది పోతాయిలేండి. ఓకేనా? ఇప్పుడు ఇది ఒక 15 మినిట్స్ ఇట్లా ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా మరిగియాలి పప్పు, అప్పుడే సూపర్ టేస్ట్ వస్తుంది. ఓకేనా? ఒక 15 మినిట్స్ అయినాక నేను డిష్ అవుట్ చేసి మీకు చూపిస్తాను. 15 మినిట్స్ నుంచి మన పప్పు అయితే కంటిన్యూస్లీ మరుగుతూనే ఉన్నది. చూసిరు కదా పప్పు.
పప్పు అయితే మరిగి మరిగి సూపర్ అంటే సూపర్ స్మెల్ అయితే వస్తుంది. ఒక రేంజ్లో అయితే స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. మీరు కూడా అందరూ ఈ రెసిపీని ఇలా ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకేనా? సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.